సో నిన్నటి వరకు కూడా మనం ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ లో చాలా టైప్స్ ఆఫ్ బిజినెస్ చూసామమ్మా. అంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చో అన్ని రకాల బిజినెస్లు చూసాం. సోల్ ప్రొప్రైటర్గా చేయొచ్చు, పార్ట్నర్షిప్ లో చేయొచ్చు, కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయొచ్చు, ఫ్యామిలీ ఉంటే జాయింట్ హిందూ ఫ్యామిలీతో కలిసి చేయొచ్చు, ఇన్ని చేయొచ్చు. కానీ ఇప్పుడు నేర్చుకుంటుంది మాత్రం వెరీ ఇంపార్టెంట్, జాయింట్ స్టాక్ కంపెనీ ఫార్మేషన్. ఓకేనా? జాయింట్ స్టాక్ కంపెనీని ఎలా ఫామ్ చేయాలి? జాయింట్ స్టాక్ కంపెనీ అంటే అది ఏంటంటే షార్ట్ కట్ లో కంపెనీ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో ఎవరైనా నాకు కంపెనీస్ కి ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. సో ఇది కంపెనీ, నాకు తెలుసు కంపెనీ అంటే ఇది అని మీ రియల్ లైఫ్ లో చూసిన 3 కంపెనీస్ యొక్క నేమ్స్ చెప్పండి నాకు. ఎవరికి కంపెనీస్ పేర్లు తెలియవా? రిలయన్స్ కంపెనీ. ఓకే, నెక్స్ట్. టాటా సార్. టాటా. ఓకే, ఇంకొకటి బర్క్షైర్ హ్యాథావే. ఇది ఎలా తెలుసా నీకు? బర్క్షైర్ హ్యాథావే యూట్యూబ్ నాలెడ్జా? అంటే వారన్ బఫెట్ గురించి వారన్ బఫెట్ గురించి అంటే వారన్ బఫెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్. ఏం చేస్తారు వారన్ బఫెట్? వారన్ బఫెట్ అంటే ఇంట్రెస్ట్ అన్నా అంటే కదా. చిన్నప్పటి నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్ అనేది మన టాపిక్. బిజినెస్ చేసేస్తాం, ప్రొడక్ట్స్ అనేది తయారు చేసేస్తాం, ఎవరైతే కస్టమర్స్ అమ్మేస్తాం, అన్ని తెలుసు మనకి. కంపెనీ అంటే తెలుసు, రిలయన్స్ ఒక కంపెనీ, టాటా ఒక కంపెనీ, బర్క్షైర్ హ్యాథావే అనేది ఒక కంపెనీ అని తెలుసు. కానీ ఆ కంపెనీస్ ఎలా ఫామ్ చేయాలి ఒక చార్ట్ అకౌంట్కి తెలుస్తాయి, ఒక సీఏకి తెలుస్తాయి, ఒక కామర్స్ స్టూడెంట్కి తెలుస్తుంది. కంపెనీ 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 అన్ని కంపెనీలు అని తెలుస్తాయి, అన్ని పార్ట్నర్షిప్ అని తెలుస్తాయి, కానీ వాటిని ఎలా ఫామ్ చేయాలో ఎవరికి తెలియదు. ఓకేనా? రేపు పొద్దున మీరు అవి నేర్చుకుంటున్నారు అనమాట. సిఏ సిలబస్ లోకి అవన్నీ కూడా ఇంకార్పొరేట్ చేసి పెట్టారు రెడీగా. సో మీరు ఇలా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాక చదువుకోవడమే. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో ఫస్ట్ ఇయర్ మనం ఏంటంటే జస్ట్ అన్నిటి యొక్క మీనింగ్స్ నేర్చుకుంటున్నాం అంతే. సోల్ ప్రొప్రైటర్ మీనింగ్ ఏంటి, అదేనా ఆడ అకౌంట్స్ ఇంకా మనం నేర్చుకోవట్లేదు. ఓకేనా? కోఆపరేటివ్ సొసైటీ మీనింగ్స్ ఏంటి, అందులో టైప్స్ ఏంటి, అలాగే పార్ట్నర్షిప్ ఎంతమంది పార్ట్నర్స్ ఉంటారు, ఎంతమంది పార్ట్నర్స్ ఉండాలి. ఓకేనా? దాని రైట్స్, పార్ట్నర్స్ డ్యూటీస్ ఏంటి, రైట్స్ ఏంటి, దాని మీనింగ్ స్ట్రక్చర్ ఏంటో నేర్చుకుంటున్నాం అంతే ఫస్ట్ ఇయర్ లో. ద సేమ్ వే కంపెనీ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు. కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, కంపెనీ యొక్క మీనింగ్ ఏంటి, అసలు షేర్ హోల్డర్ అంటే ఎవడు, షేర్ కొంటే షేర్ హోల్డర్ అయిపోతాడు. ఓకే, ఆ షేర్ హోల్డర్ అవ్వడం వల్ల బిజినెస్ లో అతని పొజిషన్ ఏంటి, ఇలాంటి మీనింగ్స్ అన్ని ఇక్కడ నేర్చుకుంటాం. తెలిసి చదవమ్మా మీనింగ్ అండ్ డెఫినేషన్. Joint stock company meaning and definition. Sole proprietorship, joint Hindu family, and partnership form of business organizations could not meet the needs of modern industry and commerce because of their limitations like limited resources, unlimited liability, etc. The need of another form of organization free from the above limitations was felt, and thus joint stock type of company came into existence, as it can raise large resources with a risk of unlimited liability, deploy huge capital, use modern technology, introduce specializations, and run with professionalism. ఏంటి అర్థమైందమ్మా నీకు? అక్క వరకు నీకు అర్థమైంది చెప్పు. Yes, sir. Proprietorship, జాయింట్ హిందూ ఫ్యామిలీ, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న లిమిటేషన్స్ అన్నిటిని తగ్గించడానికి జాయింట్ స్టాక్ కంపెనీ అనే ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనిపించింది సార్. ఓకే, స్టార్ట్ చేయడం వల్ల ఏమైంది? లార్జ్ రిసోర్సెస్ వచ్చినాయి సార్. డిప్లాయ్ హ్యూజ్ క్యాపిటల్ అంటే
కొత్త టెక్నాలజీని యూజ్ చేయగలిగారు సార్. ఓకే. ప్రొఫెషనలిజం, స్పెషలైజేషన్స్ అదే ఒక ఫీల్డ్‌లో ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగే ఛాన్స్ దొరికింది సార్. మొత్తానికి ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిలో ఎంతైతే బిజినెస్ చేస్తున్నామో దానికన్నా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. దానికన్నా హై రేంజ్‌లో చేయొచ్చు. ఎలా ఇప్పటివరకు చేస్తున్న నెగెటివ్స్ అన్నిటిని కూడా పాజిటివ్ చేయొచ్చు. అంతేనా? యెస్ సార్. సో, అలా పాజిటివ్ చేయడానికి ఇప్పటివరకు మనం నేర్చుకున్నవి కాకుండా కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ నేర్చుకుంటున్నాం. దాన్నేమంటారమ్మా కంపెనీ. ఓకేనా? ఇప్పుడు అసలైన కంపెనీ యొక్క మీనింగ్ చదువు. స్టార్ట్ చెయి. A joint stock company, or simply a company, is a voluntary association of persons formed for undertaking some big business activity. ఒకసారి ఆపమ్మా. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటంట? బలవంతంగా తీసుకొచ్చి కంపెనీలో మెంబర్స్‌ని చేయడానికి లేదు. వాడు అంతట వాడు వాలంటరీగా వచ్చి బిజినెస్‌లో పార్ట్ అవ్వాలి. ఓకేనా? సో, బలవంతంగా తీసుకురావడం అనేది ఉండదు. వాడికి ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీలో షేర్స్ కొంటాడు. ఓకేనా? ఆడి చేత బలవంతంగా మనం కొనిపించడానికి ఉండదు. వాలంటరీ అసోసియేషన్. ఓకేనా? నెక్స్ట్ అమ్మ. It is established by law and can be dissolved by law. ఒక కంపెనీని ఫార్మ్ చేయాలన్నా త్రూ లా. కంపెనీస్ యాక్ట్ అనేది ఉందమ్మ 2012. కంపెనీస్ యాక్ట్ 2012. ఆ యాక్ట్ ప్రకారం కంపెనీ అనేది ఎవాల్వ్ అవుతది. అండ్ ఆ కంపెనీని క్లోజ్ చేయాలన్నా కంపెనీస్ యాక్ట్ 2012 ద్వారానే మనం క్లోజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్. The company has a separate legal existence so that even if its members die, the company remains in existence. ఎవరన్నా సరే నాకు ఈ లైన్‌కి మీనింగ్ చెప్పాలమ్మా. ఇంకొకసారి చదవండి కావాలితే. పర్ఫెక్ట్ మీనింగ్ కావాలి ఆ లైన్‌కి. The company has a separate legal existence so that even if its members die, the company remains in existence. పర్ఫెక్ట్ మీనింగ్ ఇంకా. క్రిస్టల్ క్లియర్ మీనింగ్ కావాలి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అకౌంట్స్‌లో. చెప్పండి. కేసు చెప్తావమ్మా? ఎస్ సార్. చెప్పు. దీనికి సెపరేట్ ఓనర్‌తో సంబంధం లేకుండా సెపరేట్‌గా ఉంటది కాబట్టి ఇది ఓనర్‌తో ఒకవేళ సంబంధం లేకుండా సెపరేట్‌గా ఉండంటే ఓనర్స్ ఉండరా కంపెనీలో అన్నీ ఉంటారు కదా! ఉంటారు సార్. కానీ హ్మ్. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా హ్మ్. డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా డ్యూయల్ ఎంటిటీయా? సెపరేట్ ఎంటిటీయా? 2 ఒకటే సార్. చెప్పు. హ్మ్. ఒకవేళ ఇందులో మెంబర్స్ చనిపోయినా ఇది ఈ కంపెనీ ఎగ్జిస్టెన్స్‌లోనే ఉంటది సార్. మెయిన్ కోట్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే సెపరేట్ లీగల్ ఎంటిటీ గుర్తొచ్చేది ఇక్కడ. ఓకేనమ్మా? కంపెనీ వేరు, ఓనర్స్ వేరు. కంపెనీకి ఓనర్స్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఓనర్స్ ఉన్నా, ఓనర్స్ లేకపోయినా కంపెనీ అనేది రన్ అవుతూనే ఉంటది. కంపెనీ ఈస్ హావింగ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకేనా? ఆల్రెడీ మనం అకౌంట్స్‌లో నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ గుర్తొస్తే చాలనుకున్నాను. గుర్తొచ్చింది. థాంక్ యూ. నెక్స్ట్. Its members contribute money for a common purpose. హ్మ్. The money so contributed constitutes the capital of the company. అంతే కదమ్మా! మనం ఒక బిజినెస్‌లో డబ్బులు ఎందుకు పెడతాం? ఆ బిజినెస్‌కి క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. బిజినెస్‌లో డబ్బులు పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ ఎంట్రీ పడతది కంపెనీలో. దాని అర్థం ఏంటి? మన కంపెనీకి క్యాపిటల్ ఇచ్చినట్టు. ఓకేనా? నెక్స్ట్. The capital of the company is divided into small units called shares. ఓకే. Since members invest their money by purchasing the shares of the company, they are known as shareholders, and the capital of the company is known as share capital. అర్థమైందమ్మా? ఒక కంపెనీకంట ఒక క్యాపిటల్ ఉంటదంట. ఆ క్యాపిటల్‌ని ఏం చేస్తారంట? అంత క్యాపిటల్‌ని ఇద్దరో, ముగ్గురో తీసుకురాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ క్యాపిటల్ చూస్తే లక్షల కోట్లు ఉంటది. అన్ని కోట్లు అన్ని క్రోర్స్ అమౌంట్ ఒక సుబ్బారావో, ఒక పుల్లారావో తీసుకురాలేడు. ఏం చేస్తారు?
అన్ని కోట్ల రూపాయలని 1000 రూపాయల కిందో లేకపోతే 5000 రూపీస్ డినామినేషన్ లోనో షేర్స్ తయారు చేస్తారు. అర్థమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 lakhs ఉందమ్మా. 10 lakhs క్యాపిటల్ ఒక కంపెనీ పెట్టాలంటే నాకు 10 lakhs కావాలి. కానీ 10 lakhs నా మొహం చూసి ఎవ్వడు ఇవ్వట్లేదు. ఓకేనా? 10 lakhs ఎవరు ఇవ్వరు కాబట్టి అలా అని చెప్పి ఫ్రెండ్స్ లో కూడా ఇంకో పార్ట్‌ని తెచ్చుకుందాం అంటే 5 lakhs కూడా తెచ్చే ఎబిలిటీ ఎవరికీ లేదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక్కొక్క షేర్ 1000 రూపీస్ అని చెప్పాను. ఒక్కొక్క షేర్ 1000 రూపీస్ అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి మేడం, అంటే చంద్రరావు 1000 ఇవ్వాలి, తేజస్వికి 1000 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 ఇవ్వాలి నాకు. అలా ఎంతమంది ఇస్తారు నాకు? ఎవరైనా కాలిక్యులేట్ చేసి చెప్పగలరా? 10 lakhs టోటల్ క్యాపిటల్ 10 lakhs డివైడెడ్ బై ఒక్కొక్క షేర్ ఎంత? 1000 రూపీస్. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉంటారు? 1000 members, sir. 1000 మెంబర్స్. ఎనీ డౌట్స్? అర్థమైందా? అంటే ఇప్పుడు 1000 మెంబర్స్ షేర్స్ కొన్నట్టు. అంటే నాకు డబ్బులు ఇచ్చి నా దగ్గర ఉన్న షేర్ సర్టిఫికేట్ వాళ్ళు కొన్నారు. షేర్‌లు కొన్నారు. అంటే ఈ కంపెనీలో షేర్‌లు కొన్నారు. చెప్పమ్మా తేజస్వి. కంపెనీలో షేర్ పెట్టారు అంటే కంపెనీకి క్యాపిటల్ కంట్రిబ్యూట్ చేశారంటే వీళ్ళని ఏమనాలి మనం? Shareholders, sir. షేర్ హోల్డర్స్ ఓకే. షేర్ కొంటే షేర్‌ని హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్. అది కాదు నేను అడుగుతుంది. కంపెనీలో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని ఏమంటారు? Owners, sir. అది. నేను ఇందాక కార్తీక్‌ని అడిగిన క్వెషన్ ఇది. అమ్మ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? షేర్ హోల్డర్స్ అంటే ఎవరు అంటే షేర్‌లు కొన్నవాళ్ళు షేర్ హోల్డర్స్ అని చెప్తున్నారు అందరూ. షేర్‌లు కొంటే షేర్ హోల్డర్స్ అవుతారు ఓకే. కానీ షేర్‌లు ఎందుకు కొంటున్నారు? ఏం అవ్వడానికి కొంటున్నారు? షేర్ హోల్డర్స్ అవ్వడానికి కొనట్లేదు. ఆ కంపెనీకి ఓనర్స్ అవ్వడానికి కొంటున్నారు. అర్థమైందా లేదా? Yes, sir. సో షేర్ హోల్డర్స్ మీరు చెప్పారు కదా 1000 మెంబర్స్. ఆ 1000 మెంబర్స్ కూడా ఓనర్సే. ఓకేనా? ఇంకొక్కసారి చదువుతది. మళ్ళీ ఆ సేమ్ పారా ఇంకొకసారి చదవమని నెమ్మదిగా ఇంకా అర్థమవుతది ఈసారి. A joint stock company or simply a company is a voluntary association of persons formed for undertaking some big business activities. చిన్న చిన్న బిజినెస్‌లు కాదు. ఓకేనా? రూ. 1,00,000కి 2,00,000కి వచ్చేసే బిజినెస్‌లు కాదమ్మా. కోట్లలో ఉండాలి ఆ క్యాపిటల్ అనేది. అంత పెద్ద బిజినెస్ పెట్టాలంటే ఒకడి వల్ల, ఇద్దరి వల్ల, ముగ్గురి వల్ల అవ్వదు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారు? స్మాల్ పార్ట్స్ కింద చేసి నంబర్ ఆఫ్ ఓనర్స్‌ని తీసుకొస్తున్నారు బిజినెస్. ఇప్పుడు ఒకడో ఇద్దరో కాదు ఓనర్స్. ఎంతమంది షేర్స్ కొంటే అంతమంది ఓనర్సే. ఓకేనా? నెక్స్ట్. It is established by law and can be dissolved by law. ఓకే. The company has a separate legal existence so that even if its member die, the company remains in existence. ఒక మెంబర్ చచ్చిపోతే ఇందాక మీరు 1000 మెంబర్స్ అన్నారమ్మా షేర్ హోల్డర్స్. 1000 మెంబర్స్‌లో ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో ఆడు చచ్చిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు రన్ చేస్తారు. 100 మంది చచ్చిపోయారు. ఇంకో 100 మంది వస్తారు. ఈ షేర్‌ల ప్లేస్‌లో ఎవరు ఉన్నారో లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు లీగల్ రిప్రజెంటేటివ్స్ మెంబర్స్ అవుతారు. అంతేగాని కంపెనీ మాత్రం అయిపోదు. ఉన్న 1000 మందిలో ఒక ఓనర్ చచ్చిపోయాడు కదా! కంపెనీ మూసేద్దాం అనరు. ఒకడు చచ్చిపోతే ఓకే. వాళ్ళ ప్లేస్‌లో ఇంకొకరు కూర్చుంటారు తప్ప కంపెనీ మాత్రం ఆగదు. సెపరేట్ లీగల్ ఎంటిటీ. నెక్స్ట్. Its members contribute money for a common purpose. The money so contributed constitutes the capital of the company. The capital of the company is divided into small units called shares. Since members invest their money by purchasing the shares of the company, they are known as shareholders, and the capital of the company is known as share capital. ఓకేనమ్మా అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మీనింగ్ అండ్ డెఫినిషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో మీకు 18 ఇయర్స్ దాటిందనుకోండమ్మా. 18 ఇయర్స్ దాటిపోయిన తర్వాత మీరు కూడా రిలయన్స్ లాంటి కంపెనీకి ఓనర్ అవ్వచ్చు. జస్ట్ ఏం చేస్తే చాలు. ఏం చేస్తే రిలయన్స్ కంపెనీ ఓనర్ అయిపోతారు. అంతే ఒక షేర్ కొనండి చాలు. నేను కూడా రిలయన్స్ కంపెనీ ఓనర్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? యాపిల్ ఫోన్ కొనుక్కోక్కర్లేదు. 2000 పెట్టి యాపిల్ షేర్ కొనండి. మీరు యాపిల్ కంపెనీకి వన్ ఆఫ్ ద ఓనర్ అవుతారు. అర్థమవుతుందా? సో షేర్‌లు కొంటే చాలు. ఆ పార్ట్‌కి మీరు ఓనర్. కంపెనీలో ఆ పార్ట్‌కి మీరు ఓనర్.
ఓకేనా? ఎప్పుడొచ్చిన డౌట్ వచ్చింది? టీఎస్సీ నువ్వే చెప్పాలి. ముందే చెప్పేసాను. నువ్వే చెప్పాలి. 1000 పెట్టి నేను షేర్ కొన్నానమ్మా. రిలయన్స్ కంపెనీలో 1000 పెట్టి ఒక షేర్ కొన్నాను. ఈ రిలయన్స్ కంపెనీకి చంద్రరావు ఏం చేస్తాడంటే గూడ్స్ ఇస్తూ ఉంటాడు. గూడ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. రిలయన్స్ కంపెనీ సడన్‌గా డబ్బులు లేవు. ఒక రూ. 1,00,000 చంద్రరావు కట్టాలి. ఇంకా చివరి రోజుకొస్తుంది రిలయన్స్ అనే కంపెనీ మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఇంక కంపెనీ క్లోజ్ చేస్తున్నారు. ఓకేనా? క్లోజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి చంద్రరావు లాంటి వాళ్ళకి ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరికీ ఎంత అప్పు, ఈ రిలయన్స్ అనే కంపెనీ ఎంత అప్పు ఉందని చూస్తే 10 లాక్స్ అప్పు ఉంది. ఇప్పుడు ఈ 10 లాక్స్‌ని నిన్ను ఇమ్మంటున్నారు. ఇస్తావా? సార్ నేను మెంబర్ అయితే ఇవ్వాలి సార్. అదే నువ్వు మెంబరే కదా! చెప్తున్నాను కదా! నువ్వు 1000 పెట్టి షేర్ కొన్నావు. షేర్ కొన్నావు కాబట్టి నువ్వు కంపెనీకి ఎవరు? ఓనర్ అవుతాను సార్. ఓనర్ అయిపోతావు. మరి ఓనర్ అయిపోతున్నప్పుడు ఆ 10 లాక్స్ నువ్వు కట్టాలా? కట్టక్కర్లేదా? కట్టాలి సార్. కట్టక్కర్లేదు. అదే కంపెనీ. ఓకేనా? అది ఏంటి? ఎలా ఉన్నదని నెక్స్ట్ టాపిక్‌లో చూస్తున్నాం. ఓకేనా? ఓపెన్ చేయండి. నెక్స్ట్ టాపిక్. ఇక్కడి నుంచి చదవమ్మా. సార్ ఆ! డౌట్ సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి ఓనర్స్ చాలా మంది ఉంటారు కదా సార్. అవునమ్మా. కానీ మామూలుగా ఆలోచిస్తే అంబానీయే ఓనర్ అని అంటారు కదా సార్. అంటే అవునమ్మా. ఇప్పుడు అంబానీయే ఎక్కువ షేర్స్ కొన్నట్టా సార్? ఆహా! అంబానీకి ఆల్రెడీ ఎక్కువ షేర్స్ ఉంటాయి. అది పక్కన పెడితే ఏంటంటే కంపెనీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్‌షిప్ ఎంతమంది ఓనర్స్ ఉంటారు? ఒకలే ఉంటారు సార్. ఆ బిజినెస్‌ని మేనేజ్ చేసేది ఎంతమంది ఉంటారు? బిజినెస్ మేనేజ్ చేసుకునేది ఎవరు? ఒక ఓనర్, ఆ ఓనరే మేనేజ్ చేస్తాడు. అవునా? యెస్ సార్. పార్ట్నర్‌షిప్‌లో ఎంతమంది ఉంటారు? ఎగ్జాంపుల్‌గా చెప్పు నార్మల్‌గా. ఒక 5 మెంబర్స్ అనుకుందాం. యెస్ సార్. ఆ బిజినెస్ ఎంతమంది మేనేజ్ చేస్తారు? 5 మెంబర్స్ సార్. ఆ 5 మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనకి 1000 మంది ఓనర్స్ వచ్చారు. 1000 మంది వచ్చేసి బిజినెస్ మేనేజ్ చేస్తారా? నో సార్. 1000 మంది, 1,00,000 మంది కొన్ని కంపెనీస్‌లో 1,00,00,000 మంది ఓనర్స్ ఉంటారు. ఓకేనా? మరి ఆ 1,00,00,000 మంది వచ్చి బిజినెస్‌లో కూర్చొని మేమందరం ఓనర్స్‌మి మీరందరూ పని చేయండి అని చెప్పి మిగతాళ్ళందరి మీద వీళ్ళు కూర్చొని మేనేజ్ చేస్తారా? ఆళ్ళని హింసించరా? నో సార్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఓనర్స్ అందరూ కలిసి ఒక బోర్డ్‌ని ఆహ్, ఆహ్, సెలెక్ట్ చేసుకుంటారమ్మా. ఒక మీటింగ్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఆ మిగతా షేర్ హోల్డర్స్ అందరూ గూడా ఎవరైతే కాంపిటెంట్ అనుకుంటారో, ఆ కాంపిటెంట్ అయిన పర్సన్స్ బోర్డ్‌లోకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దాంట్లో తీసుకొస్తారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి రావడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్ మాక్సిమం ఎవరైతే ఆ బిజినెస్‌ని ప్రమోట్ చేస్తారో స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఈ చెప్పే రిలయన్స్ అంటే ఫస్ట్ నుంచి ప్రమోట్ చేసింది ఎవరు? అంబానీస్. అంబానీ సార్. సో, ఆ అంబానీస్ అనేవాళ్ళు ఎక్కువ షేర్స్‌ని వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. 51% కన్నా ఎక్కువ ఉంటే ఆ కంపెనీని మనం హోల్డ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అంటే సార్. నువ్వు బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు అనుకో, చరిష్మా లిమిటెడ్ అనే కంపెనీ పెడదాం అనుకుంటున్నావు. అదో 51% షేర్స్‌లోనే 51% నువ్వు హోల్డ్ చేసుకుంటావు. ఎవరికీ ఇవ్వవు 51%ని. ఇంకెంత ఉంది 49%. ఆ 49% మాత్రమే మిగతా జనాలకి ఇస్తూ ఉంటావు. ఓకేనా? అప్పుడు బోర్డ్ యెస్ ఆఫ్ సార్. డైరెక్టర్స్ కింద ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండేది ఎవరికి? నీకుంటది. నాకే సార్. ఓకేనా? ఓకే సార్. సో, అలాగా అంబానీస్ అలాగే టాటాస్ కంపెనీలో టాటాస్ వీళ్ళే దాన్ని రన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ ఓనర్స్ అయితే మాత్రం షేర్ హోల్డర్స్ అందరూ కూడా కంపెనీ యొక్క ఓనర్సే. ఓకే సార్. నెక్స్ట్ చదవమ్మా. తేజస్వి. An analysis of the above definitions reveals many distinctive characteristics of a joint stock company. ఓకే. అంటే They మనం include కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇంకొకటి నేర్చుకోవాలి. మీనింగ్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు. డెఫినిషన్ నేర్చుకోవాలి. ఈ ఎల్‌హెచ్ హ్యానే, లార్డ్ జస్టిస్ లిండ్లే ఇవన్నీ ఈ 2 డెఫినిషన్‌లు మీరు తర్వాత చదువుకోండి. నాకు ఇంపార్టెంట్ అయితే మాత్రం కంపెనీస్ యాక్ట్ 1956 యొక్క డెఫినిషన్ చెప్పండమ్మా.
పైన పైన టాప్ లో. According to Section 566 of Companies Act 1956, ఇది పాత com- యాక్ట్ అమ్మా. కంపెనీస్ యాక్ట్ 1956 అనేది పాత యాక్ట్. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటి? కంపెనీస్ యాక్ట్ 2012. 2020. గుర్తుపెట్టుకోండి. చదవండి. a company is an artificial person created by law having a separate legal entity with perpetual succession and a common seal. అర్థమైందా డెఫినేషన్? కంపెనీ అంటే ఏంటంట? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అంట, క్రియేటెడ్ బై లా. న్యాచురల్ పర్సన్ కాదు, నాకులాగా నీకులాగా న్యాచురల్ పర్సన్ కాదు. ఏ పర్సన్? ఆర్టిఫిషియల్ పర్సన్. ఎవరి చేత క్రియేట్ చేయబడింది? లా చేత క్రియేట్ చేయబడింది. సో కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా. నెక్స్ట్, హ్యావింగ్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ విత్ ఎ పర్పెచువల్ సక్సెషన్. సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏంటమ్మా? ఓనర్స్ అందరూ వేరు, కంపెనీ అనేది వేరు, ఓనర్స్ అందరూ వేరు. ఓకేనా? అలాంటి సెపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ ని ఇందులో ఉంది. విత్ ఏ పర్పెచువల్ సక్సెషన్ అండ్ ఏ కామన్ సీల్. పర్పెచువల్ సక్సెషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఎల్లప్పుడూ నా కంటికి కనిపించేంత టైం వరకు కూడా ఇది రన్ అవుతూనే ఉంటుంది, క్లోజ్ అయిపోదు. పర్పెచువల్ సక్సెషన్ అండ్ ఏ కామన్ సీల్. కంపెనీకి ఒక సపరేట్ సిగ్నేచర్ ఉంటుంది. సీల్ అంటే ఏంటమ్మా? స్టాంప్ టైప్. ఓకేనా? సో కంపెనీ is an artificial person created by law having a separate legal entity with a perpetual succession and a common seal. ఇప్పుడు చదవమ్మా క్యారెక్టరిస్టిక్స్. Joint stock company is an association of many persons. ఓకే, మనం నేర్చుకున్నాం. చాలా మంది ఓనర్స్ ఉంటారు, ఆ ఓనర్స్ అందరూ కలిపితే కంపెనీ అవుతుంది. నెక్స్ట్, It is an artificial person but invisible and intangible. అది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టే కనిపించదు, మనం ఫీల్ అవ్వలేము. ఓకే, అది మన కంటికి కనిపించదు. ఓకేనా? ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్ ఏంటది? మనకు కనిపించదు, మంచి పేరు. ఇట్ ఈస్ ఇన్విజిబుల్, ఇంటాంజిబుల్. ఇన్ ద సేమ్ వే కంపెనీ కూడా ఇన్విజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. నెక్స్ట్, It is created by law. లా చేత క్రియేట్ చేయబడుతుంది. నెక్స్ట్, It has a separate legal entity. కంపెనీ వేరు, ఓనర్స్ అందరూ వేరు. సో సపరేట్ లీగల్ ఎంటిటీ. నెక్స్ట్, It has a distinctive name. కంపెనీకి ఒక సపరేట్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ తోటే పిలుస్తాం. ఎంత అంబానీ రిలయన్స్ మేనేజ్ చేస్తున్నా అంబానీ కంపెనీ అన్నాం, రిలయన్స్ కంపెనీ అనే అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిస్టింక్టివ్ నేమ్. నెక్స్ట్, It has a common seal. సపరేట్ కామన్ సీల్ ఉంటుంది, దానికంటూ సిగ్నేచర్ ఉంటుంది. నెక్స్ట్, Its liability may be limited. ఓకే, ఇందా చెప్పాను కదమ్మా, లయబిలిటీ ఏంటని చెప్పాం? లిమిటెడ్. ఓకే, అది ఏంటి, ఎందుకు లిమిటెడ్, ఎలా లిమిటెడ్ అనేది తర్వాత నేర్చుకుంటాం. నెక్స్ట్, It has perpetual succession. ఇట్ హ్యాస్ ఎ పర్పెచువల్ సక్సెషన్. ఇవన్నీ కూడా ఏంటి? కంపెనీకి ఉండే క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అంట. ఇప్పుడు ఈ ఫీచర్స్ ని 1 by 1 నేర్చుకుంటామమ్మా. చరిష్మా చదువుతుంది. Yes, sir. Features. The distinctive features of a company are as follows. An artificial person created by law. A company is an artificial person created by law and existing only in contemplation of law. It is intangible and invisible legal person having no body and soul. అర్థమైందమ్మా? Yes, sir. కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే ఒక చరిష్మా ఎలాగో, ఒక చంద్రరావు ఎలాగో, ఒక రిలయన్స్ కంపెనీ అలాగే. కానీ డిఫరెన్స్ ఏంటి? చంద్రరావు, చరిష్మా ఏ పర్సన్స్? న్యాచురల్ పర్సన్స్. రిలయన్స్ అనేది ఏంటి? ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? చంద్రరావు, చరిష్మా క్రియేటెడ్ బై నేచర్, కానీ ఈ రిలయన్స్ కంపెనీ క్రియేటెడ్ బై లా. సో క్రియేటెడ్ బై లా కాబట్టి రిలయన్స్ అనేది ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ పర్సన్. అర్థమైందా? నెక్స్ట్, అండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ కంటెంప్లేషన్ ఆఫ్ లా. అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ కంటెంప్లేషన్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? తెలుగు సినిమాలో ఒక డైలాగులు వాడుతుంటారు కదా, చట్టరీత్యా, చట్టం దృష్టిలో అంటాం కదా. సో ఓన్లీ లా
లాని దృష్టిలో పెట్టుకొని చదివితే మాత్రమే కంపెనీ అనేది ఎగ్జిస్టింగ్ లో ఉంటది. ఓకేనా? లా చట్టరీత్యా అంటాం కదమ్మా! అంతే. అంటే ఏంటి? లా క్రియేట్ చేసింది కాబట్టి ఆ లా ఉన్నంత వరకే ఈ కంపెనీ. ఓకేనా? నెక్స్ట్. ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అంటే ఏంటి? దానికంటూ ఒక షేప్ ఉండదు. ఇన్విజిబుల్ కనిపించదు. బట్ ఇట్ ఈస్ ఎ లీగల్ పర్సన్ హావింగ్ నో బాడీ అండ్ సోల్. నో బాడీ, నో సోల్ కాబట్టే ఇంటాంజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అని చెప్పుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఫీచర్. డౌట్ ఉంటే చెప్పొచ్చు ఎవరన్నా. నెక్స్ట్ వన్. Second point, separate legal entity. A company has a entity that is existence, quite distinct, that is different and independent of the existence of the members who constitute it. In other words, a company has a separate legal entity entirely different from that of its others. It Its can members. make of its members. It can make contracts, purchase and sell goods, employ people, and conduct any lawful business in its own name. It can sue and can be sued in the court of law in its own name, of course, through some representative. ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా నాకు? సెపరేట్ లీగల్ ఎంటిటీ. సెపరేట్ లీగల్ అక్కడ ఉన్నది జస్ట్ అర్థం చేసుకొని చెప్పడమే. సో ఏమంటున్నాడు? కంపెనీ హాస్ అన్ ఎంటిటీ. అంటే కంపెనీకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. అంటే మెంబర్స్ యొక్క ఎంటిటీ మెంబర్స్ యొక్క ఎగ్జిస్టెన్సే కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్ అనడానికి లేదు. మెంబర్స్ వేరు, కంపెనీ వేరు. అందుకే కంపెనీ హ్యాస్ అన్ ఎంటిటీ క్వైట్ డిస్టింక్ట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మెంబర్స్ హూ కాన్స్టిట్యూట్ ఇట్. ఎవరైతే కంపెనీలో పార్ట్ అయ్యారో వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ తోటి కంపెనీకి సంబంధం లేదు. రెండు వేరు వేరు. వీళ్ళు ఉన్నా కంపెనీ ఉంటది. వీళ్ళు లేకపోయినా కంపెనీ ఉంటది. ఓకేనా? ఇన్ అదర్ వర్డ్స్, ఏ కంపెనీ హ్యాస్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. అర్థమవుతుందమ్మా? కంపెనీకి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటది. మెంబర్స్ తో ఆ కంపెనీకి సంబంధం లేదు. మెంబర్స్ వస్తారు, పోతారు. కంపెనీ మాత్రం అలాగే ఉంటది. ఓకేనా? ఇట్ కెన్ మేక్ కాంట్రాక్ట్స్, purchase, sell goods, employ people and conduct any lawful business in its own name. కంపెనీ ఏం చేస్తుందంటమ్మా? వేరే కంపెనీస్ తో గానీ, వేరే పర్సన్స్ తో గానీ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుందంట. కంపెనీకి కావాల్సిన అసెట్స్ ని వీటిని పర్చేస్ చేస్తుందంట. గూడ్స్ ని సెల్ చేస్తుందంట. కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ తనే ఎంప్లాయ్ చేసుకుంటుందంట కంపెనీయే. అండ్ కండక్ట్ ఎనీ లాఫుల్ బిజినెస్. ఏం కండక్ట్ చేయాలి? అన్లాఫుల్ బిజినెస్ కాదు, లాఫుల్ బిజినెస్ మాత్రమే కండక్ట్ చేయాలి. ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. తనకంటూ ఒక నేమ్ వస్తుంది. ఇచ్చిన నేమ్ తో మాత్రమే కంపెనీ అనేది రన్ అవ్వాలి. ఇట్ కెన్ సూ అండ్ కెన్ బి షూడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇట్స్ ఓన్ నేమ్, ఆఫ్ కోర్స్ త్రూ సమ్ రిప్రజెంటేటివ్. అంటే అదేంటంటే కంపెనీని ఎవరైనా మోసం చేసినా కంపెనీ ఏం చేయొచ్చంట? వాళ్ళ మీద కేసు వేస్తుంది కోర్టులోని. లేదు, కంపెనీ మీద కావాలంటే కంపెనీ పేరు మీద ఎవరైనా కేసు వేయచ్చు. ఓకేనా? కంపెనీ ఏం చేస్తుంది? వేరే వాళ్ళ మీద కేసు వేయచ్చు. వేరే వాళ్ళు ఎవరన్నా కంపెనీ మీద కేసు కావాలంటే వేయచ్చు. సో మరి కంపెనీ కోర్టులోకి వచ్చి కూర్చోలేదు కదా, కంపెనీ కోర్టులో వాదించలేదు కదా అంటే త్రూ ఇట్స్ రిప్రజెంటేటివ్స్. ఓకేనా? డౌట్ ఉంటే అడగచ్చు. సపరేట్ లీగల్ అంటే అర్థమైందా? అర్థం కదా? సో కంపెనీకి ఉన్న 2 మెయిన్ ఫీచర్స్: ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, సెపరేట్ లీగల్ ఎంటిటీ. డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ వన్. Formation. The formation of a joint stock company involves preparation of several documents and compliance of several legal requirements before it starts its operation. A company comes into existence
only when it is registered under the Indian Companies Act 1956. అక్కడ 1956 ప్లేస్ 2013 అమెండెడ్ అని రాసుకున్నాం బాబు. కంపెనీస్ యాక్ట్ 2013 amended. So the formation of joint stock company involves preparation of several documents. ఒక కంపెనీ ఎగ్జిస్టెన్స్ రావాలంటే చాలా డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనకి సిలబస్ లో లేదు. సెవరల్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒక జేహెచ్ఎఫ్ ని ఫామ్ చేసినంత ఈజీగా, ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ ని ఫామ్ చేసినంత ఈజీగా, ఒక పార్ట్నర్షిప్ ని చేసినంత ఈజీగా కంపెనీని ఫామ్ చేయలేము. కంపెనీని ఫామ్ చేయాలంటే సెవరల్ డాక్యుమెంట్స్ కావాలి, సెవరల్ కంప్లైన్సెస్ కావాలి, అండ్ కంప్లైన్స్ ఆఫ్ సెవరల్ లీగల్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ ఇట్ స్టార్ట్ ఇట్స్ ఆపరేషన్. లా ప్రకారం చేయాల్సిన చాలా పనులు ఉంటాయంట. ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అంటే ఒక కంపెనీ ఫామ్ చేయాలంటే అంత ఈజీ కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఒక కంపెనీ ఫామ్ చేయాలంటే సెవరల్ డాక్యుమెంట్స్ కావాలి, సెవరల్ లీగల్ రిక్వైర్మెంట్స్ ని కంప్లైంట్ చేయాలి. A company comes into existence only when it's registered under the Companies Act 2013 amended. సో కంపెనీ కానీ ఎగ్జిస్టెన్స్ రావాలంటే ఏ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట? కంపెనీస్ యాక్ట్ 2013 యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ Fourth point, common seal as a substitute for signature. అర్థమైందమ్మా? కామన్ సీల్ అంటే అర్థం ఏంటంట? కామన్ సీల్ అంటే మనకి ఒక న్యాచురల్ పర్సన్ కి సిగ్నేచర్ ఎలాగో కంపెనీకి కామన్ సీల్ అలాగా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని మనం గుర్తించాలి అంటే ఇండియన్ డాక్యుమెంట్స్ మీద ఒక సీల్ వేస్తాం, ఒక కామన్ సీల్ వేస్తాం. ఏంటిది చెప్పండి? ఇండియన్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఇండియన్ది, ఇండియాకి సంబంధించిన డాక్యుమెంట్ అని తెలియడానికి ఒక సీల్ ఉంటుంది. ఎవరికి తెలీదా? ఓకేనా? ఆ సీల్ అనేది ఎక్కడైతే కంపెనీ సిగ్నేచర్ చేయాల్సి వస్తుందో ఆ సిగ్నేచర్ చేయాల్సిన ప్రతి చోట కూడా కంపెనీ యొక్క సీల్ వేస్తారనమాట. ఓకేనా? కంపెనీ సీల్ ఆ డాక్యుమెంట్ మీద పడిందంటే అఫీషియల్లీ ఇట్ ఇస్ ఎ కంపెనీస్ డాక్యుమెంట్. కంపెనీ సిగ్నేచర్ చేసి ఇచ్చినట్టు. ఇప్పుడు చదువమ్మా. As the company is not a natural person, it cannot sign on its documents. The common seal with the name of company engraved on it is therefore used in the place of signature. Generally, the secretary of the company is authorized to keep the seal under his safe custody. అర్థమైందా? ఎక్కడైతే కంపెనీ యొక్క డాక్యుమెంట్ సైన్ చేయాల్సి వస్తుందో ఆ సైన్ చేయాల్సిన చోట కంపెనీ న్యాచురల్ పర్సన్ కాదు కాబట్టి ఏమేస్తుందమ్మా? కామన్ సీల్ వేస్తారు. ఆ కామన్ సీల్ ఇప్పుడు మీరు అడగచ్చు మళ్ళీ ఎన్నిసార్లు ఎవరు పడితే వేసుకోవచ్చా? ఎవరు పడితే వేసుకోకూడదు. ఎవరి కస్టడీలో ఉంటుందంట? కంపెనీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కంపెనీ సెక్రటరీ చేతిలో ఉంటుంది. అమ్మ టాప్ కామర్స్ కోర్సెస్ ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా? కామర్స్ చదివిన పిల్లలకి టాప్ కోర్సెస్ ఏంటి? నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఫస్ట్ కోర్స్ మాట్లాడండి. మీకు వస్తే వచ్చినట్టు రాస్తే రాగదని చెప్పండి. అలా సైలెంట్‌గా కూర్చుంటే ఏంటి అర్థం? తెలుసా తెలీదా? కామర్స్‌లో హైయెస్ట్ కోర్స్ తెలుసా తెలీదా? సిఏ సార్. సిఏ. మరి చెప్పడానికి అంత టైం ఏంటి? నెక్స్ట్ కోర్స్ ఏంటి? ఐసిడబ్ల్యూఏ సార్. ఐసిడబ్ల్యూ ఆర్ సిఎంఏ ప్రెజెంట్. నెక్స్ట్ ఏంటి? సిఎస్ సార్. సిఎస్ అంటే ఏంటమ్మా? కంపెనీ సెక్రటరీ. ఆ Secretary, కంపెనీ sir. సెక్రటరీ దగ్గర ఉంటదంట. ఓకేనా? ఎవరైతే కంపెనీ సెక్రటరీ సిఎస్ చదువుకున్న కంపెనీ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ సెక్రటరీ కస్టడీ కింద ఉంటుందంట ఈ సీల్ అనేది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎస్హెచ్ఐ సాధించే డాక్యుమెంట్ మీద ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఆథరైజేషన్ లేదు. ఓన్లీ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ మాత్రమే సీల్ వేయడానికి ఉంటది. ఆ పర్సన్ దగ్గర మాత్రమే దాని యొక్క కస్టడీలో ఉంటుంది. వాళ్ళ కస్టడీలో మాత్రమే ఆ సీల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ Perpetual existence. A company has perpetual existence unlike a sole trading or a partnership concern. Once a company is formed, it continues for a limited period
లిమిటెడ్ పీరియడా? unlimited periods, ఓకే. unlimited period until it is legally dissolved. In other words, a company has a perpetual life and death, lunacy, retirement, and or insolvency of its members, shareholders does not affect its existence. సో ఏమంటున్నాడు? పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఒక సోల్ ప్రొప్రైటర్‌షిప్ లాగా, ఒక పార్ట్నర్‌షిప్ లాగా ఎప్పుడైతే ఆ ఓనర్స్‌కి సోల్ ప్రొప్రైటర్‌షిప్‌లో సోల్ ఓనర్ పార్ట్నర్‌షిప్ ఫార్మ్‌లో పార్ట్నర్స్‌కి నచ్చలేదనుకో ఆ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. కంపెనీ అలా కాదు. వన్స్ ఏ కంపెనీ ఇస్ ఫార్మ్డ్, ఇట్ కంటిన్యూస్ ఫర్ అన్ అన్‌లిమిటెడ్ పీరియడ్ అంటిల్ ఇట్ ఈస్ లీగల్లీ డిజాల్వ్డ్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కంపెనీ పుట్టాలి అంటే లా ద్వారానే, కంపెనీని చంపేయాలన్నా లా ద్వారానే. అంటిల్ ఇట్ ఈస్ లీగల్లీ డిజాల్వ్డ్, లీగల్ గా కంపెనీని క్లోజ్ చేసేంత వరకు కంపెనీ అనేది రన్ అవుతూనే ఉంటది. ఇన్ అదర్ వర్డ్స్, ఏ కంపెనీ హ్యాస్ ఎ పర్పెచువల్ లైఫ్. అర్థమవుతుందమ్మా? కంపెనీకి అన్లిమిటెడ్ లైఫ్ ఉంటదంట. సో డెత్ గానీ, లునాన్సీ గానీ, రిటైర్మెంట్ ఆర్ ఇన్సాల్వెన్సీ గానీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అంటే షేర్ హోల్డర్స్ యొక్క డెత్, షేర్ హోల్డర్స్ యొక్క లునాన్సీ, షేర్ హోల్డర్స్ యొక్క రిటైర్మెంట్, షేర్ హోల్డర్స్ యొక్క ఇన్సాల్వెన్సీ డస్ నాట్ ఎఫెక్ట్ హిస్ ఎగ్జిస్టెన్స్. కంపెనీ యొక్క ఎగ్జిస్టెన్స్ ని ఈ షేర్ హోల్డర్స్ యొక్క ఈ ఫీచర్స్ దేనితోటి కూడా లింక్ పెట్టలేము. అంటే డెత్, ఒక షేర్ హోల్డర్ చచ్చిపోయాడు, కంపెనీ ఏమీ నొప్పి ఉండదు, అది రన్ అవుతూనే ఉంటుంది. ఒక షేర్ హోల్డర్ లునాన్సీ పిచ్చోడు అయిపోయాడు, లునాటిక్ అంటారు, అయినా కానీ కంపెనీ రన్ అవుతుంది. ఒక షేర్ హోల్డర్ రిటైర్ అయ్యాడు, ఒక షేర్ హోల్డర్ ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఏమి జరిగినా కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది. కంపెనీకి షేర్ హోల్డర్స్ యొక్క ఈ డెత్, లునాన్సీ, రిటైర్మెంట్, ఇన్సాల్వెన్సీకి సంబంధం లేదు. ఒకవేళ ఏ అనే పర్సన్ చచ్చిపోయాడు అనుకోండమ్మా, ఏకో సన్ ఉంటాడు, ఆ సన్ లీగల్ రిప్రజెంటేటివ్ అవుతాడు. అంటే ఏ ప్లేస్ లో ఆ సన్ బి వచ్చి కూర్చుంటాడు. అంతేగాని కంపెనీ అయ్యి బాబు ఏ అనే పర్సన్ లేదు కదా కంపెనీ క్లోజ్ చేద్దాం, అలాంటివి జరగవు. ఓకేనా? సో ఇప్పటివరకు నేర్చుకున్న పాయింట్స్ ఎన్నమ్మా చరిష్మా? 5, sir. ఇంకొకసారి హెడ్డింగ్స్ చదువు. Yes, sir. An artificial person created by law. Second point, separate legal entity. Third point, formation. Fourth point, common seal as a substitute for a signature. Fifth point, perpetual existence. మిగతా పాయింట్స్, మిగతా క్యారెక్టరిస్టిక్స్ అనేవి రేపు చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ లో కంపెనీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.